సూర్యాపేట జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి మేళ్ల చెరువు మండలం కందిబండ వద్ద బ్రిడ్జి కూలింది. కందిబండ చెరువుకు గండిపడడంతో కోదాడ నుంచి మేళ్ల చెరువుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేటలో వర్ష బీభత్సానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయమదవి 48 గంటలుగా విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఒక్క రాత్రిలోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కోదాడ, హుజూర్నగర్ పట్టణాలు అయితే చిత్తాతో పోయాయి. ఎక్కడికక్కడ వంతెలు తెగిపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ రోజు ఉదయాన్నే మేలచెరువు మండలం కందిబండ గ్రామంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. బ్రిడ్జి కూడా కూలిపోవడంతో మేలచెరువు టు కోదాడ, మేలచెరువు టు మఠంపల్లికి సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. పక్కనటువంటి కందిబండ చెరువు కూడా గండిపడడంతో దాదాపు 20 ఎకరాల్లో వరి పంట అంతా కూడా నీట మునిగి కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. దాదాపు 100 ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కందిబండ గ్రామంలో ఉంది. యాదవాకిల గ్రామంలో కూడా ఎక్కడికక్కడ వరదలు గ్రామాన్నంతా కూడా చుట్టుముట్టాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతా ఉన్నాయి. ఎరువులు, పాములు అన్ని కూడా ఇళ్లలోకి వస్తుండడంతో అక్కడ నిత్యావసర వస్తువులు అక్కడ వండుకోవడానికి, తీసుకోవడానికి పాలు కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహాకారాలతో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దొండపాడు గ్రామంలో కూడా పులిచింతల బ్యాక్ వాటర్ ఈ వర్షపు నీరంతా కూడా గ్రామంలోకి వచ్చేయడంతో దుర్వాసనతో అంటువ్యాధులతో అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. తో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పైన కూడా ఒక బ్రిడ్జి కూలిపోవడంతో విజయవాడ అయినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 5-6 గంటల పాటు ప్రయాణికులు రోడ్ల మీదనే ఉంటూ చంట పిల్లలతో, కట్టుబట్టలతో, తిండి లేక ఆహాకారాలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడ చేసుకుని వాహనాలన్నింటి కూడా వయా నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడ పంపించడంతో వారు ఉపయోగించుకున్నారు. ఇంకా ఖమ్మం వెళ్ళినటువంటి వాహనాన్ని కూడా వయా నకరికల్, తుంగతుర్తి, మధ్యాల, మరిపడ మీదుగా మళ్లించడంతో ఖమ్మం వెళ్ళినటువంటి వాహనాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కూలిపోయినటువంటి ఈ రామాపురం క్రాస్ రోడ్ బ్రిడ్జిని దాదాపు నెల రోజులు పట్టొచ్చని కూడా చెప్తా ఉన్నారు. దాన్ని పునర్నిర్మించడానికి హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరించే సమయంలోనే కొత్త బ్రిడ్జి కట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి అక్కడ పాత బ్రిడ్జిని రెనోవేషన్ చేయడంతో ఈ రోజు పాలేరు వాగు పొంగడంతో పాలేరు వరద పెద్ద రావడంతో ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో విజయవాడ వెళ్ళినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి బ్రిడ్జి బాగానే ఉంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే నల్గొండ మండలం రామచంద్రపురం వద్ద సాగరమకాలు కూడా గండిపడింది. ఆ గండిపడడంతో దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీరు చుట్టుపక్కల గ్రామాల్లో పొలాల్లోకి పోవడంతో అక్కడ కూడా ఇసుక మెటలు వేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ చేశారు. కలెక్టర్ అక్కడ చేరుకున్న నేపథ్యంలో బాధితులు ఒక్కసారిగా బోరను వినిపించారు. ఎన్నో వేల రూపాయల పెట్టుబడులు పెట్టి తమ పంటలు పండిస్తే అధికారుల నిర్లక్ష్యంతో కాలువలకు గండిపడి, చెరువులకు గండిపడి తమ పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి. పూర్తిగా నష్టపోయారని కూడా వారు వాపోతా ఉన్నారు. మాకు నష్టపరిహారం అందించారని కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని సాయమాధవి. సూర్యాపేట అంతా అతలాకుతలమైంది. 40-30 సెంటీమీటర్ల వర్షపాతం సూర్యాపేట జిల్లాలో పడడంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కు గడిపారు, చిగురుటాకులు ఉండిపోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో వర్షపు సంబంధించిన ప్రభావం అనేది కొద్దిగా తగ్గింది. ఇప్పుడిప్పుడే కాలనీ చేరుకుంటున్నాయి సాయమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.